దేవుని ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. రక్షణ పొందిన క్రైస్తవుల యొక్క హృదయం. రక్షణ పొందిన వారి హృదయానికి, రక్షణ పొందని వారి హృదయానికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. రక్షణ పొందినటువంటి వారి యొక్క హృదయము ఎలా ఉంటుంది అని మనం చూస్తే, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో రక్షణ పొందని వారి హృదయం, ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి ఉంటే రక్షణ పొందిన వారు కూడా రక్షణ పొందనట్లే. రక్షణ పొందామని చెప్పుకునేవారు ఇలాంటి భావన కానీ కలిగి ఉంటే వారు రక్షణ పొందనటువంటి వారే. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి, మనుషుని లోపల నుండి బయలువెడినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారం, మత్సరము, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీయో లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవన్నీ రక్షణ పొందని వారి హృదయంలో ఉండి మనుషుని అపవిత్రపరుస్తాయి. క్రైస్తవులు అపవిత్రులా? కాదు. క్రైస్తవులు పవిత్రులు, పవిత్రమైన వారు. క్రైస్తవులు అంటేనే 1 కొరింథీ 1వ అధ్యాయము 1-2 వచనాల్లో క్రైస్తవుల యొక్క భావన, అది ఎవరు క్రైస్తవులు అంటే వీటిలో నుంచి బయటకు వచ్చేసినటువంటి వారు, ఈ అపవిత్రత నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడిన వారు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సొస్తెనేసును కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. కాబట్టి క్రైస్తవులు అపవిత్రులు కాదు, పవిత్రపరచబడినటువంటి వారు, పరిశుద్ధులు. కాబట్టి వారి హృదయంలో ఇవన్నీ బాప్తిస్మము పొందేటప్పుడు ముందు మారు మనసు పొంది వాక్యం చేత పొడవబడి వీటన్నిటినీ వదులుకున్నటువంటి వారు. హృదయంలో నుంచి వాటన్నిటిని బయటికి పంపించేసేసి క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నవారు క్రైస్తవులు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయాల్లో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించిన వారి హృదయాల్లో ఇలాంటి అపవిత్రం చేసేటువంటి లక్షణాలు ఉండవు. క్రైస్తవుల హృదయం, పరిశుద్ధుల హృదయం, వీటన్నిటి నుంచి ఏం జరిగిందంటే ప్రోక్షింపబడినటువంటి హృదయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం, 29 కాదు 19వ వచనం, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన, క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేసిందంటే హృదయాన్ని ప్రోక్షించింది. ఈ ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది కనుక, ఎవరి హృదయము పవిత్రంగా ఉంటుందో
క్రీస్తు ప్రభు యొక్క రక్తంతో కడగబడిద్దో వారికి ధైర్యం ఉంటుంది. ఈ దేవుని సన్నిధికి వచ్చి కూర్చునే ధైర్యం ఉంటుంది. ఇంకా ఏం ధైర్యం ఉంటుందంటే ప్రభు బలలో చేయి వేసే ధైర్యం ఉంటుంది. ఈ ప్రోక్షింపబడినటువంటి హృదయం లేనివారు, అపవిత్రులైన వారు ప్రభు బలలో పాల్పంపులు పొందాలంటే ధైర్యం ఉండదు, మనస్సాక్షికి ధైర్యం ఉండదు. 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో, అంటే విశ్వాసం యొక్క సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదము. యథార్థమైన హృదయం కలిగిన వారు క్రైస్తవులు, యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారు. ఈ యథార్థమైన హృదయం కలిగినటువంటి వారికి కల్మషం ఉండదు. అది కుట్రతో కుయుక్తితో మాట్లాడరు. కుట్రతో కుయుక్తితో మాట్లాడేవారు క్రైస్తవులు కాదు. ఏదైనా చెప్పదలుచుకుంటే ఒక వ్యక్తికి సూటిగా ధైర్యంగా నువ్వు ఇలాంటివి, ఇలా నీ పరిస్థితి ఇది అని చెప్పగలిగినటువంటి ధైర్యం కావాలి. మనుషుల ముందు కాకుండా మనుషులు వెనక మాట్లాడేవాడు కుయుక్తి కలిగినవాడు, పవిత్రమైన హృదయం లేనివాడు. పవిత్రమైన హృదయం కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే ధైర్యం కలిగిన వాడు ఏమంటాడు, దేవుని సన్నిధికి ధైర్యంగా సమీపిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి సమీపించలేనటువంటి హృదయము, పాపం చేసేటువంటి హృదయము, దేవుని సన్నిధికి సమీపించేటువంటి హృదయం ఎలాంటిదంటే దేవుని ఎడల తన హృదయాన్ని సమ్మతిపరుచుకున్నటువంటి వాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో 14వ వచనం, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదింబరినైందునో. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు అంటే దేవుని సన్నిధికి రాలేకపోయే పరిస్థితి ఉందని. అంటే అలాంటి వాడు ఎలాంటి వాడు? క్రైస్తవుడు కాదు. ఆదివారం వస్తుందంటే క్రైస్తవులు ఏం చేస్తారంటే హృదయాన్ని ఇంటి దగ్గర సిద్ధం చేసుకొని శనివారం పనులుంటే అన్ని మానేసుకొని పూర్తి చేసుకొని, మానేసుకోవటం అంటే శనివారంలోగా పనులన్నిటినీ కంప్లీట్ చేసుకొని శనివారం సాయంత్రానికి ఆదివారానికి ఆరాధనకి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా సిద్ధపడి వెళ్ళాలని సిద్ధపడేటువంటి జనమే ఉంటారు. అంతేగాని ఆదివారం లేచి హడావుడిగా దేవుని సన్నిధికి వచ్చే జనం కాదు. క్రైస్తవులు హృదయాన్ని స్థిరపరుచుకునేవాడు, హృదయాన్ని సిద్ధపరుచుకునేటువంటి జనం. ఎందుకు సిద్ధపరుచుకుంటారంటే హృదయం అనేటువంటి పొలం మీద దేవుని వాక్యం అనే విత్తనాన్ని రాసుకొని దాని ప్రకారం జీవించటానికి కోరుకొని వచ్చేటువంటి జనం. బలవంతంగా వచ్చేవారు కాదు, కోరుకొని వారి వారి హృదయాల్లో దేవుడు ఏమి వాక్యం చెప్పబోతున్నాడో ఈరోజు నా హృదయం మీద దాన్ని స్థిరపరుచుకుంటాను అని వచ్చేటువంటి జనమై ఉంటారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18-19 వచనాలు కలిసి ఉన్నాయి. విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా, వాక్యం విని గ్రహింపకపోతే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాని, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. అందుకని ఏం చేయాలి? వాక్యాన్ని విని గ్రహించే మనసు కలిగిన వాడే. అంటే సిద్ధపడి వస్తాడు. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, దేవుని వాక్కు ఏం చెప్తుంది, నా హృదయంలో వాటిని ఎలా భద్రం చేసుకోవాలి అని హృదయాన్ని సిద్ధం చేసి, లోకంలో అనేకమైన ఆలోచనలు ఉంటాయి. ఉదయం లేస్తే సంపాదిద్దాం, కూడబెడదాం, ఇల్లు కడదాం, ఊరు వెళ్దాం, ఫలానా చేద్దాం లిస్టు బోర్డు అంత ఉంటుంది. మనిషి హృదయమే కోరికల పుట్ట.
వీటిని ఏం చేస్తారంటే క్రైస్తవుడు కట్ చేసి క్రీస్తుని ప్రభువుగా ఎవరు ప్రతిష్ఠించుకుంటారో వారు ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభు యొక్క అధ్యక్షతలో ఆరాధన జరుగుతుంటే ఈ ఆరాధనకి సిద్ధపడి వచ్చేటువంటి జనమై ఉంటారు. వారి హృదయంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. ఇలా హృదయాన్ని సిద్ధం చేసుకొని హృదయాన్ని పవిత్రపరుచుకున్నటువంటి వ్యక్తులు క్రైస్తవులు వారు ఏం చేస్తారంటే మత్తయి 13:23 అట్టివారు సఫలులై, అట్టివారు సఫలులై, సఫలులంటే ఫలించేవారే అంటారు, ఫెయిల్యూర్ లేనివారు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును నేను. అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించటానికి హృదయాన్ని సిద్ధం చేసుకొని హృదయంలో దేవుని మాటల్ని భద్రంగా దాచిపెట్టుకునేటువంటి వారు ఫలిస్తారు. అలా భద్రం చేసుకునేటువంటి వారు గ్రహింపకపోతే అపవాది చెత్తుకుపోతాడు. లేదనుకో, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనుకో, ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏం జరుగుద్ది అంటే మత్తయి సువార్త 13 వచ్చి కూర్చున్నట్ట ఒకడు కూర్చొని ఏం చేస్తాడంటే ఐహిక విచారం అంటే లోకాన్ని గురించిన ఆలోచన, ఇంటి దగ్గర ఆలోచన, ఇంకెక్కడ ఉండేటువంటి ఆలోచనలో ఆలోచనలు పెట్టుకొని ఇక్కడ వస్తాడు. అంటే హృదయాన్ని తీసుకొని రాడు, హృదయాన్ని తన వెంట ఉంచుకోడు. హృదయం ఏమో ఎక్కడో ఉంటుంది, మనిషి ఇక్కడ కూర్చొని ఉంటాడు. ఆ మనిషి ఇక్కడ కూర్చునేటువంటి వాడి వలన ఏం ఉపయోగం ఉండకపోగా పైన చెప్పాడు 13:15 ఎవరు వినరో చెప్తున్నాడు, ఎవరు గ్రహింపరో చెప్తున్నాడు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము కొవ్వినది. స్వస్థత దేనికి లేదు? హృదయానికి లేదు. ఈ హృదయానికి స్వస్థత లేనటువంటి వాడు వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. ఏ కళ్ళు మూసుకున్నారు? మనోనేత్రాలు తెరవరు, దేవుని వైపు చూడరు, వాక్యాన్ని గ్రహించరు. గనుక మీరు వినుటకు మట్టు విందురు. అప్పుడు అంటే ఎవరైతే మనోనేత్రాలతో చూడరో, చెవులతో వినరో, అలాంటి వారికి హృదయంలో వాక్యం నిలబడదు, రోగం ఉంటుంది హృదయానికి. దాని లోపలికి వాక్యం వెళ్ళకపోతే ఫలించే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఫలించేటువంటి అవకాశమే ఉండదు. ఎలా ఉంటారంటే దిగులుతో ఉంటారు. ఎప్పుడు చూసినా దిగులే. ఏముందయ్యా, మాకేమి ఇచ్చాడయ్యా దేవుడు అంటుంటారు. ఎప్పుడు దిగులే. అంటే దేవుడు ఏమి ఇవ్వాలో నీకు అర్థం కాలేదు. ఆత్మ సంబంధమైన ఆలోచన లేని మనిషికి దిగులే ఉంటుంది. పొద్దుగుకులు ఎవరైనా దిగులు పడుతున్నారంటే అలాంటి వాడి హృదయం సరైనది కాదని అంటారు. చదువుకోకముందు మా అబ్బాయికి సీట్ రాలేదంటాడు, సీట్ వచ్చిందనుకో ఉద్యోగం రాలేదు మా అబ్బాయికి అంటాడు, ఉద్యోగం వచ్చిందనుకో పెళ్లి కాలేదంటాడు, పెళ్ళైందనుకో పిల్లలు పుట్టలేదంటాడు, పిల్లలు పుట్టారనుకో వాళ్ళని చదివించాలంటాడు, సైకిల్ ఎక్కింది, ఇల్లు కట్టుకోలేదంటాడు. మావాడు చదువుకున్నాడు కానీ ఉద్యోగం వచ్చింది కానీ మంచి ఇల్లు కట్టలేకపోయాడయా. ఇల్లు కట్టాడు అనుకో ఫలానా వాళ్ళకంటే గొప్ప ఇల్లు కట్టలేకపోయాడే. అయిందనుకో మావాడికి ఇంకొంచెం ప్రమోషన్ వస్తే బాగుండే, అంత వచ్చిందనుకో ఇంకా ధనం ఎక్కువ సంపాదిస్తే బాగుండే, ఈ ధనం అంత వచ్చిందనుకో పాలిటిక్స్లోకి వెళ్తే బాగుండే, పాలిటిక్స్లోకి వెళ్ళాడు అనుకో ఏదైనా చిన్న పోస్ట్ ఒకటి ఇస్తే బాగుండే అనుకుంటాడు. అది వచ్చిందనుకో ఇంకొంచెం అధికారం వస్తే బాగుండే అనుకుంటాడు. అలా వెళ్ళి ఈ లోకం వెంబడి వెళ్ళిపోతానే ఉంటాడు మనిషి. అంటే ఐహిక విచారం ఏం చేసిందంటే మనిషిని అణిచివేసేసింది, ఫలించకుండా అణిచివేసేసి. చాలామంది ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక బాధపడేవాళ్ళు ఉన్నారు. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత మనుషులు దేవుని సన్నిధిలో ఎలా పెరగాలో నేర్చుకోకుండా ఆస్తులు ఎలా పెంచుకోవాలో చూస్తున్నారు. ఉద్యోగం రాకముందేమో ఉద్యోగం వస్తే మా జీవితం అంతా దేవుని కొరకే బ్రతుకుతాం అని ఉంటుంది.
ఊరింట్లో నివాసం చేసాడు అనుకో, ఇల్లు కట్టుకుంటే మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన పెడతా అని అంటాడు. ఇల్లు అయిపోయిన తర్వాత ఇంట్లోకి ఇంకెవరిని రానీడు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఉద్యోగం యొక్క విలువ తెలియదు మనుషులకి. వివాహం కాకముందు వివాహం అయితే బాగుండు అనుకుంటాడు. వివాహం అయిన తర్వాత వివాహ బాంధవ్యాన్ని కొనసాగించడు. ఎవడు ఇలాంటి వాళ్ళందరూ? హృదయములో పవిత్రత లేనివారు, మనస్సాక్షి కడగబడని వారు, కఠినమైన హృదయం కలిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని గ్రహింపని వారు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించని వారు, దేవుని వాక్యాన్ని గైకొనని వారు. అనేక సార్లు మనం చెప్పుకుంటానే ఉంటాం, దావీదు తన హృదయంలో నుండి ఒక్కటే వదిలిపెట్టినవాడు, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టినవాడు. దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేశాడో తెలుసా? పొరపాటు కాళ్ళు జారిపోగానే, దేవా నీ పరిశుద్ధాత్మను నా దగ్గర నుంచి తీసివేయదు, నీ సన్నిధిని నా దగ్గర నుండి దూరం చేయొద్దు అని కోరుకునేవాడు. దేవునితో బాంధవ్యం కలిగిన వారు వెంటనే హృదయాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి వారు. కరెక్షన్ ఉంటుంది, వెంటనే కరెక్షన్. ఈ వెంటనే కరెక్ట్ చేసుకోకుండా లోకంలోకి వెళ్ళి లోకాశల్లో బ్రతుకుతుండేటువంటి వ్యక్తులు హృదయములో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నవారు కాదు. ఒకవేళ క్రీస్తుని హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే క్రీస్తు ప్రభు యొక్క మాటల్లో, అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. ఈ అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తులు మంచి నేలన పడినటువంటి విత్తనం. అది మంచి నేల. మంచి నేల అంటే ఎక్కడ? హృదయం. ఈ హృదయంలో విత్తనం, వాక్యం ఎప్పుడు పడిద్దా అని వినేటువంటి జనం ఉంటారు. సంతోషంగా వాటిని అంగీకరిస్తారు. మత్తయి సువార్త 13:22 ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినివాడే గాని ఐహిక విచారమును, ధనమోసమును, ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. ఫలించడం, నిష్ఫలుడవును. రోజంతా ఏం చేస్తాడు తెలుసుక? ఈ ఐహిక విచారం. ఆదివారం కొద్దిసేపు వచ్చి కూర్చొని ఇక లేస్తే ధనం 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 ఈ విషయాలు ఎక్కువ మాట్లాడుతుంటాడు. ధనాన్ని గురించి ఎక్కువగా నీ ఉదయం నుండి సాయంకాలం వరకు నీవేం మాట్లాడుతుంటావో, నీ మాటల్లో పర్సంటేజ్ ఏముంటుందో ఒకసారి చెక్ చేసుకుంటే, ఉదయం నుండి సాయంత్రం పడుకోబోయేటప్పటికి నువ్వు మాట్లాడేటువంటి మాటల్లో ఏవి ఎక్కువ దొరుకుతుంటాయో అది నీ హృదయంలో ఉన్నది. దాన్ని బట్టి నీకు ఒక ముద్ర పడిపోద్ది. నీ హృదయంలో ఏముంటుందో అవే మాట్లాడుతుంటాడు మనిషి. ఆ మాట్లాడే దాన్ని బట్టి నీకు ముద్ర పడిపోదు. ఫలానా ఈ వ్యక్తి, ఫలానా ఈ వ్యక్తి అనేటువంటి. మంచి నేల పడింది అనుకో విత్తనం, ఏం మాటలు వస్తాయి? ఒకటి, కుట్రపూరితమైన మాటలు రావు, మోసపూరితమైనటువంటి మాటలు రావు, అహంకారమైన మాటలు రావు, ద్వేషించే మాటలు రావు, నిష్ఠూరు పెట్టేటువంటి మాటలు రావు, లేకపోతే నెగిటివ్ థాట్స్, నెగిటివ్గా మాట్లాడేటువంటి మాటలు రాకుండా ఉంటాయి. ఎందుకో తెలుసా? అపోస్తలుల కార్యం గ్రంథం 2:47 వారి హృదయంలో నిలబడేది ఆనందం. ఆనందం, సంతోషం వేరు, ఆనందం వేరు. ఏమీ లేకపోయినా ఆనందం ఉంటుంది మనిషి. ధనం ఉన్న వాడికి సంతోషం ఉంటుంది, ఆనందం ఉండదు. మీకు తెలుసో లేదో, ధనికుల్ని మీరు దగ్గరగా చూడండి, వాళ్ళు సంతోషంగా కనిపిస్తారు, ఆనందంగా ఉండరు. సంతోషం వేరు, ఆనందం వేరు. ఇంగ్లీష్లో హ్యాపీనెస్ అండ్ జాయ్. జాయ్ జాయ్ అంటే ఏమున్నా లేకపోయినా ఆనందంగా ఉండేది, ఏమున్నా లేకపోయినా సంతోషంగా ఉండేది జాయ్. ఉంటే హృదయంలో ఉత్సాహంగా కనపడేది సంతోషం. ఉంటే సంతోషం, లేకపోతే దుఃఖం. కానీ క్రైస్తవుడికి ఉన్నా లేకపోయినా ఆనందం. 47 ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని చుండురి. దేంతో? ఆనందముతో, నిష్కపటమైన హృదయంతో. కాబట్టి నిష్కపటమైన హృదయం, ఆనందం ఎవరికి ఉంటుందో వారు క్రైస్తవులు.
తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, మొదటి తిమోతి మొదటి అధ్యాయము 5వ వచనం. ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. 3 వస్తువులు కావాలి క్రైస్తవుడు. 3 వస్తువులు కొనుక్కొచ్చుకునే వస్తువులు కాదు, ప్రపంచంలో ఎక్కడ దొరకనివి, నువ్వు సాధించుకోవాల్సినటువంటి. అది నీ పర్సనల్కి సంబంధించింది, నా పర్సనల్కి సంబంధించి. ఏంటి? మొట్టమొదటిది, ఒకటి పవిత్రమైన హృదయం. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి లభించేది, పవిత్రమైన హృదయం. 2, మంచి మనస్సాక్షి. 3, నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన హృదయం ఎవరికి ఉంటే నిష్కపటమైన విశ్వాసం వాళ్ళకుంటుంది. అంటే ఎవరికి పవిత్ర హృదయం ఉంటుందో వారికి నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉంటుంది. ఎవరికి పవిత్ర హృదయం ఉంటుందో మనస్సాక్షి కల్మషం కడిగి వేయబడి ఉంటుంది. మనస్సాక్షి కల్మషం కడిగి వేయబడితే పవిత్రమైన హృదయం ఉంటుంది. పవిత్రమైన హృదయం ఉంటే పవిత్రమైన విశ్వాసం ఉంటుంది. ఈ పవిత్ర హృదయము, నిష్కపటమైన విశ్వాసము, మంచి మనస్సాక్షి ఎవరికి ఉంటుందో వారే క్రైస్తవులు. కాబట్టి అలాంటి వారి హృదయము లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉండదు. దృష్టి ఎక్కడ ఉండదంటే లోక సంబంధమైన వాటి మీద ఉండదు. పరమందున దేవుడు ఇశ్రాయేలీయుల్ని 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికినటువంటి వాళ్ళని విడిపిస్తే ఎంత ఆనందం ఉండాలి. 430 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రిటిషర్స్ ఏలుబడి చేస్తేనే స్వాతంత్ర్యం వస్తే ఇండియాలో ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం అని భారతదేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. 430 సంవత్సరాలు బానిసలుగా, బ్రిటిషర్స్ మనల్ని బానిసలుగా చూడాల. బ్రిటిషర్స్ ఇంకా ఇండియాకి వచ్చి చాలా మంచి పనులు చేశారు. ఈ రోజున బాంబులు పెట్టినా కూడా పగలలేనంత గట్టిగా బిల్డింగ్లు కట్టారు. బాంబులు పెట్టినా కూడా పగలలేనంత కల్వర్ట్లు, బ్రిడ్జిలు కట్టారు. రైల్వే లైన్స్ వేశారు. స్త్రీలకి విద్యను అందించారు. బాల్య వివాహాలు చేసుకోకుండా చేశారు. వితంతు పునర్వివాహాలు చేశారు. అస్పృశ్యత, అంటరానితనం ఉండకూడదని చెప్పారు. భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఏ దుర్మార్గం చేస్తున్నారో వాటిని ఎత్తివేయటానికి అనేకమైన యాక్ట్లు చేశారు. బ్రిటిషర్స్ వచ్చి ఇలాంటి పనులు చేశారు. చేసి భారతదేశానికి భౌతిక సంబంధమైన మేలుతో పాటు ఆత్మ సంబంధమైన మేలు కూడా చేశారు వాళ్ళు. కానీ 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని ఎలా అనుసరించాడో కీర్తన గ్రంథం ఒకే ఒక వరుసలో చెప్పాడు. కీర్తన గ్రంథము కాలం గడిచిపోయిన తర్వాత వారు ఎలా దేవుణ్ణి వెంబడించారు. ఈరోజు క్రైస్తవులు ఎలా వెంబడించాలో తెలియాలంటే వారు ఎలా వెంబడించలేదో నీకు తెలిస్తే నువ్వు అలా వెంబడించాలో ఆలోచన చేస్తావు. 78వ కీర్తన 10వ వచనం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. దేవుని ప్రజలని చెప్పుకునేవారు నిబంధన గైకొనలా, నిబంధనని గైకొన్న, ధర్మశాస్త్రాన్ని అనుసరించలా. దేవుని నిబంధనను గైకొనలేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు. ఎలాంటి ఆహారం భుజించారు వాళ్ళు? ఎలాంటి చేశాడు దేవుడు? ఎలా చేశాడంటే 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపాను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతా అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాను. అంటే పగలు రాత్రికి వ్యత్యాసం లేదు వాళ్ళకి. పగలు ఎలా ఉంటుందో రాత్రి కూడా అలాగే ఉంటుంది. ఈ భూమి మీద ఎవరికి లేదు అలాంటి ఏర్పాటు. ఆయన అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి.
వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు. ఏమడుగుతున్నారట? ఆశ కొలది ఆహారం. ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములలో, చెప్పాడు ఇక్కడ. ఎక్కడ? తమ హృదయములలో దేవుని శోధించిరి. శోధన ఎవరిని శోధించారు? దేవుని. ఎక్కడ? లోపలే పుట్టింది వాళ్ళ. ఏం దేవుడు లేవయా, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొస్తే ఎరణ్యంలో తీసుకొచ్చాడు. మేము అక్కడుంటే మాంసం తినేవాళ్ళం, మేము హాయిగా ఉండేవాళ్ళం. మాకు ఫలానా అంటే గడ్డి ఇవ్వకుండా రాళ్ళు చేయమంటే రాత్రి పగళ్ళు చేస్తే బాగుంది. తీసుకొచ్చి ఏం చేశాడు తెలుసు? 25వ వచనం, దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవదూతలు తినే భోజనాన్ని వాళ్ళకి పెట్టాడట. భోజన పదార్థంలో ఆయన వారికి సమృద్ధిగా పంపాను. ఆయన కూడా ధూళంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పిట్టలు ఆయనకు వారికి కుమ్మరించను. ఇంకేం చేశాడు? 31వ వచనంలో, దేవుని కోపం వారి మీద దిగెను, వారిలో బలిసిన వారిని ఏం చేశారు? దేవునికి విరోధంగా ఉండారట. అయినా 35వ వచనం ఫైనల్ స్టేట్మెంట్ చెప్పాడు, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. గుర్తొచ్చిందట. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. దేవుడా దేవుడా అంటున్నాడు కానీ హృదయం మాత్రం దేవుని ఎదుట స్థిరం లేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. అందుకని ఏం చేశాడంటే నిబంధనని రద్దు చేసి, నిబంధన నెరవేర్చి దాన్ని కొట్టివేసి, అడ్డం లేకుండా ఎత్తివేసి కొత్త నిబంధన ఇచ్చేమన్నాడంటే, వారి హృదయాల మీద నేను రాస్తాను. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి. నోటి మాటతో ముఖస్థుతి అంటే, వెళ్తున్నావు అనుకో, బస్సులో వెళ్తున్నావు అనుకో, ఎక్కడన్నా చర్చ్ బిల్డింగ్ కనపడింది అనుకో, ఎవరి కోసం అంటున్నాడు? జనం చూస్తారా? నీ హృదయంలో అనుకోవచ్చు కదా. నీ హృదయం లోపల ప్రార్థన చేస్తే దేవుడు ఆనందించరా? బిల్డింగ్ కనపడితే వచ్చిందా నీకు? బిల్డింగ్ కనపడితే తలంపులు వస్తాయా? ప్రార్థన చేసుకోవా? బయలుదేరేటప్పుడు ప్రార్థన చేయవా? బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇంక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర బయలుదేరి నువ్వు ప్రార్థన చేసి, దేవా నేను బయలుదేరుతున్నా, పాపం చేయకుండా నన్ను చూడు, నీ క్షమకరమైన ప్రయాణం నాకు దయచేయని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చూడ్డా? అంటే ఏంటి? నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి, నోటి మాటతో ఆయన ముఖస్థుతి చేసిరి. అందుకని నోటితో మాట్లాడేవాళ్ళు ఎవరైనా కనపడగానే జనం చూస్తారని మాట్లాడుతుంటారు. అలా మాట్లాడాలంటే నాకైతే అవమానంగా ఉంటాం. జనం కోసమా? అది నీ హృదయం. నీ హృదయం నుంచి వచ్చేటువంటిది. హృదయంలో ఏమో స్థిరంగా లేదట, నోటితో నాలుగుతో మాత్రం చూసారా? చాలా మంది ఏం చేస్తుంటారు? నోటితో బొంకుతుంటారు, హృదయంలో దేవుని గురించినటువంటి ఆలోచన లేదు. నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి అన్న. అయినా కూడా కోపం అణుచుకున్నాడట దేవుడు. అణుచుకొని కుదరదురా అని చెప్పేసి ఏం చేశారో తెలుసా? నువ్వు వద్దాయా, మా గుళ్ళో కూడా వద్దు, వెళ్ళిపో బయటకన్నా. యెరూషలేము దేవాలయం కడితే ఆ దేవాలయంలో నీ సన్నిధి ఉండమని ప్రార్థన చేస్తే ఏం చేశారో తెలుసా? దానిలోకి బొమ్మలు తీసుకొచ్చి పెట్టేసి, మనస్సు అనేటువంటి దుర్మార్గపు రాజు తీసుకొచ్చి దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి ఆలయంలో విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడట. అంటే ఏమని అర్థం? చాలులేవయ్యా దేవుడివి, బయటికి తీసుకొచ్చి ఎంతవరకు చాలులేక నువ్వు వెళ్ళి మేము కొత్త దేవుడిని పెట్టుకుంటా ఉన్నాం. ఏం చేస్తాడు దేవుడు? సరేలే, ఈ దేవాలయం కూడా ఇంక ఇది లేనప్పుడు నా కోసం కట్టించింది, ఇంకెవరి కోసం ఎందుకు? బబులోను సామ్రాజ్యాన్ని రాజుని పిలిచాడు, రా ఈ జనాన్ని తీసుకెళ్ళు, ఈ మందిరాన్ని పగలగొట్టి. నేడు మన పరిస్థితి ఎలాగుందో, నోటి వరకే ఉందా? హృదయంలో ఏమైనా ఉందా దేవుడు అంటే? క్రైస్తవులు మీ వలన దేవుడు అవమానపరచబడుతున్నాడంటే, మీరున్న స్థలాల్లో ఎక్కడున్నారో, మీరుండేటువంటి స్థలాల్లో దేవుడు కానీ మీ వలన అవమానపడుతున్నాడంటే దేవుని ప్రజలు కాదు. మీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు. నువ్వు రోడ్డు మీదకి వచ్చి, లేకపోతే నీ కార్యక్రమాల వలన దేవుణ్ణి అవమానం చేస్తున్నావని అంటే నువ్వు దేవుని సంబంధివేనా? నువ్వు ఓర్చుకోవటం చేతగాట్లేదు.
10 నిమిషాలు ఓర్చుకొని కూర్చునేటువంటి ఆలోచన లేకుండా నోటికొచ్చిన ఎలా మాట్లాడుతూ ఎలా అంటే అలాగ బ్రతుకుతున్నావంటే ఎలా ఉందో తెలుసా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక నీ హృదయం సరైనది కాకపోతే, దేవుని ఎదుట సరైనది కాకపోతే ఎలా ఉంటుందో తెలుసా? 15వ వచనం. పవిత్రులకు అన్నియో పవిత్రములే గాని అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియో పవిత్రమైంది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, ఏం చెప్తారట? దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. నోటితో ఏం చెప్తారు? మేము దేవుడయ్యా దేవుడయ్యా, మాట్లాడితే దేవుడయ్యా దేవుడయ్యా, దేవుడు చూస్తున్నాడయ్యా అంటుంటాడు. ఎందుకు దేవుని గురించి మాట్లాడేది నువ్వు? నీకు హృదయం సరిగా లేనప్పుడు దేవుని గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడది? దేవుని గురించి మాట్లాడే హక్కు నీకు ఉండాలంటే దేవునికి అవమానం లేకుండా నీ వలన దేవుడు మహింపరచబడేటట్టు ఉంటే నోరు తెరిచి మాట్లాడు, దేవుడను. అలా కాకుండా నీ వలన అవమానం జరుగుతుంటే నీ హృదయం సరైనది కాకపోతే నువ్వు దేవుడు అంటే ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏమనుందా? చూసే అంటే ఆడియన్స్ పబ్లిక్ ఏం చెప్తున్నావంటే కేవలం క్రైస్తవులని చెప్పుకుంటారయ్యా, వీళ్ళు చేసే దుర్మార్గం అంతా ఎంత కాదు అనేటువంటి దృక్పథంలో పరమందుని దేవుడు చెప్తా ఉన్నాడు. అలా ఉండొద్దు మీరు అని చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎందుకురా నోటితో మాట్లాడుతుంటావు? నోటితో మాట్లాడావంటే ఎలా అంటే అలాగ నువ్వు మాట్లాడొద్దు. 50వ కీర్తన. భక్తిహీనులతో 16వ వచనం. దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచ్చించదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను వెనుకకు త్రోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించేదవు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తున్నావు. నోరు దేనికి తెరుస్తున్నావు? కీడు చేయాలి. నీ నాలుక కపటము కల్పించున్నది. నాలుగు కపటం కల్పిస్తుందంటే నాలుగు దానంతరం అది మాట్లాడిద్దా? నాలుగు దానంతరం అదే మాట్లాడిద్దా? నాలుగు మాట్లాడాలంటే ఎవరు రెడీగా ఉండాలి? హృదయం రెడీగా ఉండాలి. ఈ హృదయం నాలుగు ఎట్లా పడితే అట్లా కపటాలు కీడి చేయవాలని నోరు తెరుస్తున్నావంటే, కొండలు అబద్ధాలు చెప్తున్నావంటే నువ్వెవరివి? నీ హృదయం సరైంది కాదు. ఇలాంటి వాడు దేవుని గురించి మాట్లాడకూడదు. దిద్దుబాటు చేసుకొని వాడు ఎదుటి వాళ్ళను గురించి చెప్పేటువంటి వాడు, తను దిద్దుకోకుండా చెప్పేటువంటి వాడు క్రైస్తవుడు కా. కాబట్టి దిద్దుబాటు అంటే మనం దిద్దుకుంటూ బ్రతుకుతూ ఉండేటువంటి వాడు క్రైస్తవుడు. కానీ నాలుగుతో కొండేలు చెప్పేవాడు, హృదయము సరైనదిగా దేవుని ఎదుట లేనటువంటి వాళ్ళు క్రైస్తవులని చెప్పుకోవటానికి దేవుడు అంగీకరించేవాడు కాదు. కాబట్టి నీ హృదయంలో జీవధారలు ఉన్నాయో లేవో, హృదయంలో ఏముండాలి? జీవధారలు ఉండాలి. నీ నోట్లోంచి ఏమి రావాలంటే దీవెన వచనమే రావాలి, కానీ శాప వచనాలు రాకూడదు. నెగిటివ్ ఆలోచనలు రాకూడదు. నెగిటివ్ థాట్స్ అంటే మాట్లాడే ప్రతిదానికి వక్రంగా తిప్పేటువంటి ఆలోచన. మాట్లాడుతుంటే దాన్ని వక్రంగా తిప్పుతాడే వాడు నెగిటివ్ థాట్. వాడి హృదయం సరైనది కాదు. దాన్ని బట్టి మాట్లాడేవాడి హృదయం సరైనదో కాదో గుర్తుపట్టచ్చు. మాటలను బట్టి ఏం జరుగుద్ది? మనిషి యొక్క హృదయం ఎలాగుందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని ఏం చేస్తానంటే కొంతమంది విస్తారంగా మాట్లాడితే నా వాదన గెలిచింది అనుకుంటా. నువ్వు విస్తారంగా మాట్లాడితే నీ హృదయం బయటపడిపో. నీ లోపల ఏముందో నువ్వు మాట్లాడే కొద్దీ నీ హృదయం అనే ధననిధిలోంచి బయటకు వస్తూ ఉంటాయి. నువ్వు మాట్లాడేటువంటి వాటిలో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి అనుకో, దేవునికి విరోధంగా ఎక్కువ ఉన్నావని అర్థం. పాజిటివ్ థాట్స్ వస్తున్నాయి అనుకో, దేవునికి అనుకూలమైన వ్యక్తివే, మేలు చేసే గుణం కలిగిన వాడు అనుకో, నీ హృదయం సరైంది. కీడు చేసేవాడు అనుకో, నీది సరైన హృదయం కాదు. కాబట్టి క్రైస్తవులు మేలు మాత్రమే చేసేవాడు. క్రైస్తవులు అంటే మేలు మాత్రమే చేసేవాడే కానీ కీడు చేసేటువంటి వారు కాదు.
అందుకని దావీదు చెప్పేటువంటిది స్టేట్మెంట్ అంటే హృదయాన్ని భద్రంగా కాపాడు. హృదయంలో దేవుని వాక్యాన్ని దాచిపెట్టుకో, నీ అడుగులు జారకుండా. నీ సమస్త విధమైన ప్రవర్తన ఆయనకు అప్పగించుకోవాలి. కాబట్టి అలాగా అప్పగించుకునేటువంటి పరిస్థితి ఎలాగ ఉండాలంటే, మనం 1 పేతురు పత్రిక చదివాం కదా ఇప్పుడు, 3వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మీరు దేని విషయములో దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. నీ హృదయంలో క్రీస్తుని ఎప్పుడైతే ప్రభువుగా ప్రతిష్ఠిస్తావో నీ ప్రవర్తన సరిగా ఉంటుంది. అప్పుడు నిన్ను దుర్మార్గుడని ఎవడనంటే వాడే సిగ్గుపడతాడు. అందుకని ఏం చేయాలి తెలుసా? 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాల్లో హృదయాన్ని వెలిగించుకోవాలట. నీ హృదయాన్ని వెలిగించుకోవటం అనేది నీ చేతుల్లో ఉండే పని, ఎవరి చేతుల్లో పని కాదు. నీ హృదయాన్ని వెలిగించుకుంటావో, హృదయాన్ని కఠినం చేసుకుంటావో, నీ హృదయాన్ని అపవాదికి అప్పగించేస్తావో, లోకానికి అప్పగిస్తావో, అది నీకు సంబంధించిన మ్యాటర్. కాబట్టి నీకు సరైన హృదయం కావాలంటే ఏం చేయాలో చెప్పాడు. 2 పేతురు 1వ అధ్యాయము 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమే. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. ఆ వాక్యం ఏం చేసింది? చీకటి గల చోట్ల వెలిగిచ్చే దీపం లాగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ పాపం ఉంటుందో ఆ పాపాన్ని క్లీన్ చేసి పవిత్రుడిగా చేసేటువంటిది. అందువలన దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. దేని యందు? వాక్యమునందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో ఆ లక్ష్యం ఉంచితే మేలు జరిగిద్ది. వాక్యమందు లక్ష్యం ఉంచకుండా ఉండేటువంటి జనం హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినం చేసుకుంటారు. వెర్రవీగేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళే ఉంటారు. వెర్రవీగేవాడు హృదయం కొవ్వినవాడు. హృదయం కొవ్వినవాడు అంటే ఎలాగుంటాడంటే వాక్యానికి లోపలికి పోనేడు. ఆదివారం వచ్చి కూర్చుంటాడు కానీ నిద్రపోవటమో, ఇంటి దగ్గర ఏమైనా వస్తువులు పెట్టి వచ్చామనో, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామనో, ఫలానా చేద్దామని వచ్చి కూర్చునేవాడికి ఏం సత్క్రియలు ఉంటాయి? ఏం ఫలిస్తాడు? ఏం ఫలించేటువంటి ఛాన్స్ లేదు. ఎందుకంటే హృదయానికి ఏం చేశాడంటే గడ్డుగోడ కట్టేశాడు, రాతి కంటే కఠినంగా మళ్లించుకున్నాడు. కాబట్టి లోపలికి వాక్యం పోకపోతే వెలుగు ఎక్కడ ఉంటుంది? వాక్యం లోపలికి పోతే అంతరంగంలోకి వెళితే అది లోపల పాపం ఎక్కడెక్కడ ఉందో, నీ హృదయంలో ఎక్కడెక్కడ పాపం ఉందో దాన్ని ఛేదించి వెలుగు చూపించి బయటకు వచ్చేస్తాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికంతో అంగీకరించడం అంటే వాక్యము విత్తబడుతున్నప్పుడు దాన్ని లోపలికి ఆనందించేటట్టు. అంటే ఒక వ్యక్తికి స్వీట్ ఇష్టం అనుకోండి, స్వీట్ బాక్స్ చూడగానే ఏమనిపించింది? చిన్నపిల్లలకి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. స్వీట్ బాక్స్ చూడగానే ఎన్ని మాటలు చెప్తున్నా ఆ బాక్స్లో స్వీట్ ఎప్పుడు ఇస్తారా అనే చూస్తారు. అంతే కదా, పిల్లలు ఉన్నారు. ఉండదా? మైండ్ ఎక్కడ ఉంటుంది? స్వీట్ మీద ఉంటుంది. ఎందుకని? అది బాగా ఇష్టం కాబట్టి దాని మీద దృష్టి. ఇది స్వీట్ అంటే వాక్యం. ఆదివారం ఆరాధనకు వచ్చేటువంటి వాళ్ళకి స్వీట్ ఏంటంటే వాక్యం. ఏ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేటువంటి వాడు ఫలిస్తాడు. ఈ హృదయంలో వాక్యం లేకుండా ఏంటి వాడు చెప్పేది నేనేది? మనుషులకి ఎలా ఉంటుంది తెలుసా? ఏంటి వాడు చెప్తే నేను వినేది? చెప్పేది ఎవరు? ఈ వాక్యము నాలాంటి వాడు చెప్తున్నాడంటే ఒకవేళ అంతస్తు తక్కువ ఉండొచ్చు, కానీ వాక్యం ఎవరిది? నాదా?
ఇది నాది కాదు, ఈ భూమి మీద ఎవరిది కాదు, ఇది దేవుని వాక్యం. అందుకని ఏం చేయాలంటే సాత్వికముతో అంగీకరించాలి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారినైండుడి. అంటే స్వీట్ కనపడగానే దాన్ని ఎప్పుడెప్పుడు అందుకుందామా అందుకొని జేబులో పెట్టుకోవటం కాదు, తింటే ఫుల్ఫిల్ అయినట్టు. అంతే కదా, స్వీట్ ఇవ్వగానే స్వీట్ సంపాదించి దాన్ని తింటే అప్పుడు మనం స్వీట్ కోరుకున్న దానికి బాగుంది. ఇప్పుడు క్రైస్తవుడైనటువంటి వాడు వాక్యాన్ని విని దాన్ని గ్రహించి నడుచుకోకపోతే ఏం ఫలితం ఉంది? దానివల్ల వచ్చేటువంటి మేలు లేదు. దేవుడని ఎరిగిన ఇశ్రాయేలు ఎలాగ ఎరిగారో కానీ వారిని ఏం చేయాలి, నిబంధన గైకొనలేదు, నాలుకలతో బొంకారట, ముఖస్థుతి చేశారట. ముఖస్థుతి చేశారు. ముఖస్థుతి చేయటం అంటే ఏంటంటే కనపడినప్పుడు నమస్కారం పడేస్తాం, అయిపోయి. నమస్కరించమన్నారు అనుకో, కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ బ్రదర్, అయిపోయింది. పిల్లల చేత చెప్పిస్తాను, నా స్కూల్లో ఎక్కువ చెప్తాను నేను. పిల్లలు కొట్టుకున్నారు అనుకో, అరే సారీ చెప్పరాను అనుకో, సారీ లేపరా అంటే ఏంటి అర్థం? చెప్పమన్నా కూడా చెప్పే, అయిపోయిందంటే. సారీ అని చెప్పావంటే నీ హృదయంలో ఉండాల్సిన భావన ఏంటి? అయ్యో పొరపాటు చేశానే, ఇతని ఎడలి దుష్కార్యం చేశానే, ఇక చేయకూడదు అని హృదయపూర్వకంగా చెప్పేదానికి సారీ లేరా పో అన్నదానికి ఎంత తేడా ఉంటుంది? దేవుని దగ్గర కూడా వచ్చి అట్లాగే చెప్తున్నారు జనం. ఏంటంటే చేసాం, ఆదివారం వచ్చాం కానీ దగ్గరికి, అయిపోయింది పో, మళ్ళీ వచ్చే ఆదివారం కనపడతాం. ఏమైందంట అనేవారు క్రైస్తవులు కాదు. వాక్యం విని నేను నా వాక్యం ప్రకారం జీవించాలని బ్రతకటానికి వచ్చేటువంటి వాళ్ళు క్రైస్తవులు పవిత్రమైన హృదయం కలిగిన వారే అంటారు. అలాంటి హృదయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మన హృదయం ఎలాంటిదో వినే ప్రతి వారికి ఈ హృదయము దేవునితో పెనేసుకుపోతుందో లేదో దేవుడు ఏం చేస్తాడంటే ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ప్రార్థన చేసేటప్పుడు నీ దృష్టి ఎక్కడుందో ఆయనకు అర్థమైపోతుంది. నువ్వు ప్రార్థన చేసి అడుగుతున్నా, ఆరాధనకు బయలుదేరి వస్తున్నా, ఎందుకు వస్తున్నావో, నీ భర్త కోసం వస్తున్నావో, భార్య కోసం వస్తున్నావో, తల్లిదండ్రుల కోసం వస్తున్నావో, లేకపోతే సమాజంలో పేరు కోసం వస్తున్నావో, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి విని జీవితాన్ని పవిత్రం చేసుకోవాలని వస్తున్నావో, నీ హృదయం పరమందుల దేవునికి అర్థమైంది. అందువలన ఏం చేస్తాడు పరమందుల దేవుడు? అంతరింద్రియాలని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు చేసే పని ఏంటంటే అంతరింద్రియాలు అంటే తెలుసా? అంతరింద్రియాలంటే నీ లోపల నీకు ఏమో ఆలోచన కలిగి ఉందో ఆ ఆలోచనని దేవుడు చూసేవాడు, నీ సంకల్పాన్ని ఆలోచించేవాడు. దావీదుని చూశాడు ఒకరోజు. ఈరోజు నిన్ను చూస్తూ ఉంటాడు, నన్ను చూస్తుంటాడు, నా హృదయం చూస్తుంటాడు. ప్రతిరోజు దేవుడు నన్ను చూస్తుంటాడు. నేను ఉదయం లేచి ఏం చేయాలనుకుంటున్నాను, ఏ పనికి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేద్దాము అనుకుంటున్నాను అనేది దేవుడు చూస్తూనే ఉంటాడు. ఉదయాన్నే లేస్తే ఒకవేళ ఇప్పుడు నేను సువార్థికుడు అన్నారు కదా నన్ను, సువార్థికుడు అంటే ఏం పని చేయాలి? సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలంటే ఇంటి దగ్గర ఏం చేయాలి? ప్రిపేర్ అవడంతో పాటు ఏం చేయాలి? జీవితాన్ని భద్రంగా ఉంచుకోవాలి. దేవుడు ఇవి చూస్తుంటాడు నా దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి ఏం చూస్తుంటాడు? వాక్యం విన్నారు, ఇలా బ్రతుకుతానికి ఆలోచన చేస్తున్నారా లేదా అని దేవుడు చూస్తుంటాడు. మిమ్మల్ని చూసేది, నన్ను చూసేది ఇదే. ఈరోజు ఆదివారం వస్తున్నాడు, ఏం చెప్తాడో ఈ ప్రజలకి, నా ప్రజలకి ఏం చెప్తాడో, ఏం చెప్పాలనుకుంటున్నాడో, కానుకలు సంపాదిద్దామని చెప్పాలనుకుంటున్నాడా, గొప్ప కోసం చెప్పాలనుకుంటున్నాడా, జనాన్ని ఆకర్షించడానికి చెప్పాలనుకుంటున్నాడా, దేవుని వైపు తిప్పాలని ఆలోచన చేస్తున్నాడా అనేది దేవునికి అర్థమైద్దా లేదా? అర్థమైంది. ఆయనకు అర్థమవుతుంటది. వినేవారికి చెప్పేవారి యొక్క హృదయం దేవునికి అర్థమవుతుంటది. సౌలు దేవుని ఆలోచనతో తన హృదయాన్ని పెనవేసుకున్నవాడు కాదు. అందుకని తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు. ఒక మనిషి రెడీగా ఉన్నాడట, దేవుడు చూశాడు. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు అవివేకపు పని చేసితివే. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెనో. యెహోవా ఆలోచన ఏంటో తెలుసా?
నీ నీ రాజ్యాన్ని సదాకాలం స్థిరపరచాలని దేవుని యొక్క ఆలోచన చేశాడు. అయితే నీ రాజ్యం నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. యెహోవా ఏం కనుగొన్నాడట? తన చిత్తానుసారమైన మనసు. తన చిత్తానుసారం అంటే నా ఉద్దేశాల్ని సఫలం చేసే మనిషి ఎక్కడ ఉంటాడా అని ఎదురు చూస్తుంటాడు. పెయింట్ మేస్త్రి పొద్దున్న ఏం చేస్తుంటాడు? ఇంటికి రంగు ఎవరు వేయించుకుంటారా అని ఎవరన్నా ఇల్లు రంగు వేయించుకుంటే బాగుండు అనుకుంటారు. టాపీ మేస్త్రి ఏం చేస్తాడు? ఇల్లు ఎవరైనా కట్టించుకుంటే బాగుండు అనుకుంటాడు. అంతే కదా. వైరింగ్ చేసేవాడు కొత్త ఇల్లు ఎక్కడ కడతాడా, వైరింగ్ చేద్దాం అనుకుంటాడు. ఏ పని చేసేవాడు, బొచ్చులు మోసేవాడు ఎవరి ఇల్లు కడతారా, బొచ్చులు మోద్దాం అనుకుంటాడు. అంతే కదా. సిమెంట్ కొట్టేవాడు ఏం చేస్తుంటాడు? సిమెంట్ అమ్ముదామని చూస్తుంటాడు. అట్లా ఎవరికి వారు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి పని కావాలని ఎదురు చూస్తుంటారు. ఈ పని కావాలని ఎదురు చూసేటువంటి వాళ్ళు బాగా పనిచేసేవాడు దొరికాడు అనుకో, ఏం చేస్తారు వాళ్ళు? వదులుతారా? ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడు ప్లాన్ చేస్తాడు. ఎవరు బాగా కడతారా, ఎవరు నా ఇష్టాన్ని నెరవేర్చుతారా, నా ఇష్టానికి అనుకూలంగా పనిచేస్తారా అని ఎదురు చూస్తుంటాడు. ఆ ఇష్టానికి నీ ఇష్టం తోడైందనుకో నేను వదిలిపెడతాడా? వదిలిపెట్టుకోడు. నువ్వు ఒకవేళ ధనం ఎక్కువ అడిగినా కూడా ఇస్తాడు. నీకు కావాల్సిన కోరికలు తీరుస్తాడు. ఎందుకని? తన ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుతావు కాబట్టి. తన ఇష్టాన్ని నెరవేర్చడం తెలిసిందనుకో ఏం చేస్తాడు? మేస్త్రి గారు ఇప్పుడు ఈ పని వద్దులేండి, 10 రోజులు ఆపుదాం అనుకుంటున్నాను, 10 రోజుల తర్వాత మాట్లాడదాం, డబ్బులన్నీ అయిపోయినాయి అంటాడు. డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఆపేస్తాడు. ఈ 10 రోజుల తర్వాత మళ్ళీ ఈయన ఫోన్ చేస్తుంటాడు, పొద్దుగోకులు ఫోన్ చేస్తాడు. ఏంటి సార్ ఎప్పుడు బిగించేద్దామని? ఈ వర్షాకాలం వచ్చేటట్టు ఉందలే, వర్షాకాలం అయిపోయిన తర్వాత చేద్దామని అంటుంటాడు. ఇట్లా 2 నెలలు 3 నెలలు ఆపిన తర్వాత ఈయనకి అర్థమైపోయింది, నన్ను వద్దనుకుంటున్నాడు ఆయన, కాబట్టి నేను చల్లగా సర్దుకుంటే బాగుండు అనుకొని ఈయన ఆలోచన చేస్తాను. మనకే ఇలాగుంటే పరమందున దేవుడు దేవుని ప్రజలను చెప్పుకునేటువంటి వారి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడంటే నా ప్రజలు నా ప్రజలుగా బ్రతకాలి, నా పిల్లలు నా పిల్లలుగా బ్రతకాలి, నాలాగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, నీతిని బోధించాలి, నీతిగా జీవించాలి అని హృదయం కలిగిన వాడిని చూసుకుంటాడు ఆయన. చూసేస్తాడు, చూసి నిన్ను తప్పించేస్తాడు. సౌలును తప్పించేసేసి దావీదుని తీసుకొని ఎక్కించాడు. సమూయేలు వెళ్ళి చెప్పినప్పుడు ఏం చేసి ఉండాలి? సౌలు, అయ్యా పొరపాటు జరిగిందయ్యా అన్నాడా? అంతల్లా. సౌలు దగ్గరికి పరమందున దేవుడు సమూయేలుని పంపించాడు. ఏంటయ్యా అవివేక పని చేసావు ఏంటని అడిగితే ఏం చెప్పాలి? అయ్యా దేవుడి మాట తప్పిపోయినా, పొరపాటు జరిగిందే అంటే ఏం జరిగేదో అలాగంటలా. నేను దేవుడి కోసమే చేసి వచ్చానయ్యా, అది గొప్ప అంటే ఏంది మరి పలానా? దేవుడి కోసమే ఉంచా అన్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటే ఆయన ఏం చెప్పాడు అదే చేయాలని కోరుకుంటాడు. నీ సోది ఆయనకు అవసరంలా, నా సోది అవసరంలా, ఆయన గంట ఎక్స్ప్లెనేషన్ ఆయనకు అవసరంలా, ఒక్క మాటే ఎస్ నో, ఇది చేసావా అంటే దానికి నువ్వు గంట వివరణ ఇవ్వాల్సిన అవసరంలా, చేశా లేకపోతే చేయలేదు. ఇదే విషయాన్ని దావీదు చేశాడు. సౌలు చేయలేని పని, భూమి మీద ఏ వ్యక్తి కూడా చేయలేనటువంటి పని దావీదు చేశాడు. చక్రవర్తి. దావీదుకున్న ఐశ్వర్యంలో రాలిపోయిన దాంట్లో ఆ ధూళి లాంటి వాడు కూడా కాదు. బంగారం, 1000 కోట్ల బంగారం, ఐశ్వర్యం, యుద్ధం, పరాక్రమశాలి. ఏ భార్యను కావాలంటే ఆ భార్యను చేసుకోగలిగిన వాడు, ఏ అంతస్తు కావాలంటే అంతస్తు కావాల్సిన వాడు, ఎటు వెళ్ళిన దేవుడు తోడుగా ఉండేటువంటి వ్యక్తి దావీదు. పాపం చేస్తే అంటే తొలగిపోతే సమూయేలుని ఎలాగ పంపించాడో సౌలు దగ్గరికి, అలాగే దావీదు దగ్గరికి నాతాను ప్రవర్తించాడు. దేవుడు ఇప్పుడు కూడా తన ప్రవక్తల ద్వారా హెచ్చరించకుండా ఏది చేయడు. తను సంకల్పించింది జరిగించాలంటే ముందు నిన్ను హెచ్చరిస్తాడు, నీకు తెలియజేస్తాడు. వెంటనే దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. వెంటనే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? అవును, నిజంగా పాపం చేశాను, నేను పాపం చేశాను దేవా. 51 చదివాం కదా, 50 చదివాం కదా భక్తిహీనుల గురించి. ఇప్పుడు భక్తిపరుడు అయినటువంటి దావీదు గురించి ఆయన హృదయం ఎలాగుంటుందో 51వ కీర్తన
51వ కీర్తన హెడ్డింగ్ చూడండి. దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. ఏమన్నాడు తెలుసా? పాపం చేశానని చెప్పేసేసి అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా చెప్తున్నాడు? 10వ వచనం. దేవా 9 నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటిని తుడిచివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయమో. నా హృదయం చెడిపోయింది దేవా, పొరపాటు కాలు జారిపోయింది. నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి. నా అంతరంగములో స్థిరమైన మనస్సు. ఎంతకుముందు స్థిరంగా ఉండేది, ఇప్పుడు చంచలునైపోయి వ్యభిచరించి నరహత్య చేశా. నా హృదయంలో ఏం చేస్తావంటే స్థిరమైన మనసు పుట్టించి నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమో. సౌలును తోసేసేసాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుమో. నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి. అది సమ్మతి గల మనస్సు అంటే దేవుని ఎదుట నువ్వు సమాధాన పడాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకొని దాన్ని వదిలిపెడతాడో దేవుడు సమ్మతిస్తాడు. సమ్మతి కలిగినటువంటి మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము. దిగులు పడేటట్టు కాదు, దృఢపరచు. కాబట్టి నేడు క్రైస్తవులు పొరపాటున కాలు జారితే ఏం చేస్తారంటే వెంటనే తెలిసిన తర్వాత వెనక్కి తీసుకునే జన్మ ఏంటారు. అలా వెనక్కి తీసుకోకుండా సమర్థించేవాడిని దేవుడు తొలగించేస్తాడు. ఎలాగుందో మన హృదయం, క్రైస్తవుల యొక్క హృదయం, క్రైస్తవులని చెప్పుకునే వారి యొక్క హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? మారుమనసు పొందడానికి సిద్ధంగా ఉందా? హృదయాన్ని కఠినం చేసుకోవడానికి ఉందా? ఒకవేళ అలాగాని కఠినం చేసుకుంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంక ప్రపంచంలో ఇంకెవరు ఉండడం. దేవుని సన్నిధికి రానివాడు నీకంటే బెస్ట్. అందువల్ల రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. 7వ వచనం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రము వచ్చును. కాబట్టి దేవుని రౌద్రము ఉగ్రతకి మనం గురి కాకుండా ఉండాలంటే మన హృదయాన్ని ఏం చేయాలి? భద్రం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడిది. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామని చెప్పుకునే ప్రతి వారికి ఉండాల్సినటువంటి పని ఏంటంటే ఆలోచించుకొని తెస్సలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు కలిసి ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. తెస్సలోనికలతో పౌలు ఉత్తరం రాస్తూ చెప్పాడు, మీ హృదయాల్ని ఆదరించాలి. ఎట్లా? ప్రతి సత్కార్యములో, ప్రతి సద్వాక్యం. ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, ప్రతి సద్వాక్యం చెప్పాడు. ప్రతి సత్కార్యము ప్రతి సద్వాక్యమునందు మిమ్మును స్థిరపరచునుగాక. 2 తెస్సలోనిక 3వ అధ్యాయం 5వ వచనం చెప్తున్నాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు మీ హృదయములను ప్రేరేపించునుగాక. కాబట్టి ఏం జరగాలి? క్రీస్తు చూపిన ఓర్పు మనకు కలగాలి. ఆ హృదయాల్లో మనల్ని అలాగ ప్రేరేపించి దేవుడు మనల్ని పరలోకం వెళ్ళేటట్టుగా నిరీక్షణ కలిగిన జనంగా, పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసం కలిగి మన హృదయాన్ని భద్రం చేసుకొని హృదయంలో చెడు ఆలోచనలకి లేకపోతే ఇష్టం వచ్చిన ఆలోచనకి లోక సంబంధమైన వాటికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని
పరిశుద్ధంగా హృదయాన్ని భద్రం చేసుకొని అలాగూ జీవించడానికి దేవుడు మనందరికీ తోడై ఉండాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.